కొత్త కోడలు వంటరాని బాధలు. శారద భర్త మహాభోజనప్రియుడు. అందుకే తన కన్నకూతుర్ని కూడా వంట సరిగ్గా నేర్చుకోలేదని ఎప్పటికీ దెప్పుతుంటాడు. అసలు బయటవాళ్లు అలిసిపోయి కష్టపడి ఇంటికి వచ్చే మగాడికి భార్య ఎదురొచ్చి నీళ్ళివ్వకపోయినా పర్వాలేదు కాని కడుపు నిండా కమ్మటి రుచికరమైన భోజనం పెడితే చాలు అనే పనికిమాలిన ఫిలాసఫీ ఏదో చెప్తుంటాడా పెద్దమనిషి. అలా అని ఈ పెద్దమనిషికి వంటలు వచ్చా అంటే ఏవేవో కథలు చెబుతాడు. కాని తనకి వంట చేత కాదు అనే మాట మాత్రం ఒప్పుకోడు. అలాంటి మనిషితో శారద వేగుతూ వచ్చింది. కూతురికి పెళ్లిచేసి అత్తారింటికి పంపింది. ఇక మిగిలింది కొడుకు రవి పెళ్లి. ఆ విషయంలో శారద భర్త చాలా కండిషన్స్ పెడుతున్నాడు. ఒక సంబంధం విషయంలో శారద తన భర్తతో, ఏవండి, ఆ సోమరపురం వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారండి. మన రవిని చేసుకోవటానికి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్టున్నారు. ఉంటారు. అసలు నా కొడుకులాంటి బుద్ధిమంతుడు ప్రయోజకుణ్ణి చేసుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్గా ఉండరు? కాని వాళ్ళకి ఆ అర్హత లేదే శారదా. ఆ పిల్లకి కనీసం కాఫీ పెట్టడం రాదని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎంత కట్నం ఇస్తే మాత్రం మన ఇంటికి కోడలు కాగలదా ఆ పిల్ల? ఏం మనిషండి మీరు? మనిషికి తిండి తప్ప మరేవి ముఖ్యం కాదన్నట్టు ఉంటాయి మీ మాటలు. మరి కాదా? తిండేనే ముఖ్యం. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అని ఓ కవిగారు చెప్పారు. అరే, ఆ సంబంధం సంగతి వదిలేయ్. చక్కగా నువ్వుల పొడి దట్టించి నవనవలాడే మన పెరటి వంకాయలతో గుత్తొంకాయ కూర వండమన్నాను, వండేవా? ముందు అది చెప్పు అంటూ అంత ముఖ్యమైన విషయం, కొడుకు పెళ్లి విషయం మాట్లాడుతుంటే దాన్ని లైట్గా తీసుకుంటూ తన రుచుల గోల తనదే అన్నట్లు ప్రవర్తిస్తాడు. ఈ విధంగా శారదకి అన్నీ ఉన్నా తన కొడుకు పెళ్లి ఆలస్యం అవుతుందనే దిగులుతో ఉండేది. అలాంటి సమయంలో శారద భర్తకి అక్కవరసైన లక్ష్మి తన తమ్ముడు కొడుకు రవి కోసం ఒక సంబంధం పట్టుకొచ్చింది. ఆ సంబంధం గురించి మాట్లాడుతూ, చూడ్రా తమ్ముడా, ఏ సంబంధం మన బంధువుల సంబంధమే. పిల్ల తల్లి పేరు సుగుణమ్మ. అదేరా, మన చిన్న బాబాయ్ వాళ్ళ ఊర్లో ఆ పేరు వినే ఉంటావు. వినకపోవడం ఏమిటే అక్క? మన చిన్నప్పుడే ఆమె గారికి ఆ ఊళ్ళో పెద్ద పేరు కదా, వంటలు అదరగొట్టేస్తుంది అని. కాని ఏ మాట కామాటే ఆమె గారి చేతి లచ్చించారు ఉంటుందే. అబ్బబ్బబ్బబ్బా, నేను మళ్ళీ ఇప్పటివరకు అలాంటి లచ్చించారు రుచి చూడలేదంటే నమ్ము. సరిగ్గా చెప్పావు. ఆ సుగుణమ్మ మనవరాలే ఇప్పుడు పెళ్లి కూతురు. మనకి బంధువులే అవుతారా వాళ్ళు. పైగా మన పిల్లాడికి వరుస కూడా. మరి ఇంకేం, వంటలు అదరగొట్టడం అనేది ఆ పిల్ల రక్తంలోనే ఉంది. ఇంక ఈ పిల్లయితే నాకే అభ్యంతరం లేదక్క. వెంటనే సంబంధం ఖాయించేసేయ్. నీ మరదలి వంటలు తిని వీసుకుపోయిన నా ప్రాణం కొత్త కోడలి వంట రుచులు చూడాలి అని అంటోంది అని తిండి అర్హతతోటే తన కొడుకు పెళ్లి ఖాయించేశాడు ఆ పెద్ద మనిషి. అలా వంటగదికి దారైనా తెలియని పిల్ల కవిత శారద ఇంటికి కోడలుగా వచ్చింది. వచ్చిన మొదటి రోజే శారద భర్త తన కొత్త కోడలతో, చూడమ్మా కోళ్ళ, మా చిన్నతనంలో మీ అమ్మమ్మ వంటలకి పెద్ద పేరు. అలాంటిది ఆమె మనవరాలు ఈ రోజు నా ఇంటికి కోడలైంది చూడు. నా దంతసిరి సామాన్యమైంది కాదమ్మా. ఇక నుండి వంటలన్నీ నువ్వే చెయ్యాలి. ఇది మరీ బాగుందండి. ఆ పిల్ల ఇంటికి వచ్చి ఒకే రోజే అయ్యింది. ఇక ఏదేంటో తెలియకుండా, ఎవరేంటో తెలుసుకోకుండా మనలో ఎలా కలవగలుగుతుంది? కాస్త మీ నాలుకకి 4 రోజులు తాళం వేయండి. పిల్ల ఇంట్లో అలవాటు పడాకే నేను వంటగదిలోకి పోనిచ్చేది అంటూ శారద అడ్డుకొట్టింది. ఇక ఇంటి ఇల్లాలే అలా అనేసరికి ఆమె భర్త కాస్త వెనకడుగు వేయక తప్పలేదు. అదే రోజు కొత్త కోడలు కవిత తన అత్త శారద దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, నాకు వంటలు రావని ముందే చెప్పలేదా మా వాళ్ళు? మరి మావయ్య గారు నన్ను చేయమంటారేంటి వంటలు? చూడమ్మా, నీకు వంటలు రావన్న సంగతి నాకు మాత్రమే తెలుసు. మే మావయ్య వరకు ఆ విషయం వెళ్ళుంటే ఏ పెళ్లిని కూడా చెడగొట్టేవారు. అందుకే నేనున్నాను కదా, చూసుకుంటాను. నీలాంటి సలక్షణమైన పిల్లని మిస్ చేసుకోకూడదనే మీ అమ్మమ్మ పేరు చూసి పొంగిపోయిన ఆయనకి నేను అడ్డు చెప్పలేదు. కాబట్టి మెల్లిమెల్లిగా వంటలు ఇక్కడే నేర్చుకో అని చెప్పి కొత్త కోడలికి వంటలు తానే నేర్పసాగింది. అక్కడికి తిండి విషయాల్లో అంత పర్టిక్యులర్గా ఉండే తన మామగారికి
ఎలా వండి పెట్టగలను అనే భయంతో ఆ కొత్త కోడలు వంటలు చేసేది. కాని అత్త శారద మాత్రం చాలా తెలివిగా వంట బాగా కుదిరిన రోజు కొత్త కోడలు చేస్తుందని చెప్పేది. కుదరని రోజు మాత్రం తన మీద నింద వేసుకునేది. ఒకరోజు భోజనం చేస్తూ భోజన ప్రియుడైన శారద భర్త, శారదా, ఇవాళ వంటలు అదిరిపోతున్నాయే, నా కోళ్ళనేమిటి చేసింది? అవును, కాని ఏ మొక్క నిన్నెందుకు చెప్పలేదు? నిన్న ఖచ్చితంగా నా కోడలు చేసి ఉండదు కదే, వే చేసుంటావనుకుంటా, అందుకే సూగా ఉంది అనేసరికి పాపం కొత్త కోడలు చాలా ఫీలయ్యింది. తన అత్తగారు తన కోసం వంటలు నేర్పించి బాగున్నప్పుడు తన పేరు, బాగోలేనప్పుడు ఆమె పేరు చెప్పి మాటలు పడటం అనే మంచితనాన్ని కవిత భరించలేకపోయింది. అందుకే తనకు వంటలు రావనే సంగతి అక్కడే రివీల్ చేసేయాలనుకుంది. కాని కోడలి ముఖం చూసిన శారదకి ఏదైనా కొంపలు మునిగే పని జరగబోతుందేమో అని అనుమానం వచ్చి, అమ్మాయి కోడలా, సాయంత్రము చల్లబడ్డాక తాటిగారలు చేయాలనుకున్నాం కదా, పద ఆ సంగతి చూద్దాము. ఏయ్ తాటిగారలా, అమ్మాయి కోళ్ళ, ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు మీ అత్తగారి దగ్గర నేర్చుకోవాలమ్మా. తాటిగారలు మహా గొప్పగా చేస్తుంది మీ అత్తయ్య అని కొత్త కోడలు చేసిందనుకొని ఆ వంటని లొట్టలేసుకుని తినేస్తున్నాడు. యువతల కోడల్ని తీసుకుని వంటగదిలోకి వెళ్లిన శారద ఆమె వంటరాని కొత్త కోడలు. అత్తయ్య, ఇంక నా వల్ల కాదు, వంట రాదనే విషయం మావయ్యకి చెప్పేస్తానత్తయ్య. ప్రతిసారి వంట బాగుంటే నా పేరు చెప్తున్నారు, లేదంటే మీరే మాటలు పడుతున్నారు. అది నాకు నచ్చడం లేదత్తయ్య. చూడమ్మా కోడలా, నిన్ను కోరి కోరి మా ఇంటికి కోడలుగా తెచ్చుకున్నాక నీలో లోపాలున్నా, నువ్వు ఏమైనా తప్పులు చేసినా మేమే మనసులో పెట్టుకుని కాపాడాలి కదమ్మా. మీ మావయ్య ఒక తిక్కమేలము, ఆయనకి తిండే లోకము, తిండే ప్రపంచము, అదో తరహా మనుషులే ఆయన. అందుకే మీ మామయ్యకి వంటలు బాగా వచ్చని నిన్ను కోడలుగా చేసుకున్నాడాయన. కాబట్టి అలాంటి మనిషికి ఇలానే చెయ్యాలమ్మా. లేదత్తయ్య, మా అమ్మ చెప్తూనే ఉండేది కాస్తైనా వంటలు నేర్చుకోవే అని. అయినా నేను ఎప్పుడూ వినలేదు. వంట చేయడం ఏదైనా డిగ్రీ సాధించడం అంత కష్టం అనుకుంటున్నావేంటమ్మా? మీ తరం పిల్లలు చదువు, ఉద్యోగాలు అని ఆ వేటలో పడి వంటల్ని పక్కన పెట్టేస్తారు. అయినా పర్వాలేదులే, ఇప్పుడైనా నువ్వు నేర్చుకోవచ్చు. అప్పటి వరకు మీ మావయ్యని అలాగే మాయం చేద్దాం అని చెప్పి తన కోడల్ని ఎంతో అర్థం చేసుకుని ఆమె బాధని కష్టాన్ని అర్థం చేసుకున్న అత్తగారు శారద ఇక అక్కడ్నుండి తన కోడలికి వంటలు నేర్పుతూ చివరికి ఆ కొత్త కోడలు ఆ ఇంట్లో పాతపడేసరికి ఆమెను చక్కగా వంటలు చేసే ట్రైన్ చేసింది ఆమె అత్త. ఆ విధంగా తమ కొత్త కోడలికి వంటలు రావు అనే విషయం ఆ అత్తాకోడల మధ్యనే మిగిలిపోయింది. అత్తాకోడళ్ళు కాంతం, సునీతల కుటుంబం కొత్తగా ఆ ఊరికి షిఫ్ట్ అయ్యారు. ఇంకా ప్యాక్ చేసిన సామాన్లను కూడా ఎక్కడా పెద్దగా సర్దింది లేదు వాళ్ళు. మరి సామాన్లే సర్దినప్పుడు వంట ఏర్పాట్లు ఎలా ఉంటాయి? అందుకే కాంతం తన కొడుకు రవితో, ఒరే రవి, ఇంట్లో చూస్తే బోల్డంత పనుంది, ఎక్కడ సామాన్లు అక్కడ సర్దారి కాబట్టి ఇప్పుడు వంట కుదరదు. కాని ఈ ఊర్లో ఎక్కడైనా కర్రీ పాయింట్ ఉందేమో కనుక్కొని కూరలు అవి తెచ్చేరా. 1-2 రోజులు వంటలు కుదిరేలా లేవు. సరే అమ్మా, వెజ్ కూరలు కావాలా, నాన్ వెజ్ తేనా? ఇంకా ఇంట్లో దీపం పెట్టలేదు కదండి, నాన్ వెజ్ తేండి. ఇల్లంతా సర్దుకున్నాక పూజలు నియమాలు మొదలు పెడదాం. ఏమంటారత్తయ్య? నీకు నాలుక ఆగదు కదే కూడలా, సందు దొరికితే నోటికి నీచు తగలాలిగా. సరే, మీ ఇష్టం, ఏదో ఒకటి చెయ్యండి అంది. అలా అప్పటికే ప్రయాణ బడలికలో ఉన్న ఆ కుటుంబం ఇంత తిండి దొరికితే చాలు, కంటి నిండా నిద్రుంటే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు. అలా ఉన్న సమయంలో బయటికి వెళ్లిన రవి ఆ ఊళ్ళో ఉన్న ఒక కర్రీ పాయింట్ దగ్గరకు వెళ్లి వాళ్ల నలుగురికి సరిపడా కూరలు, రైసు తీసుకునొచ్చాడు. అసలే ఆకలి మీద ఉన్నారేమో, ఆవురావురమంటూ భోజనాలు కానిచ్చేసి చక్కగా మెయిన్ డోర్ లాక్ చేసుకుని ఆ నలుగురు ఎక్కడ పడితే అక్కడ అలా పడుకున్నారు. అలా పడుకోవటం 2 గంటల కునుకు తర్వాత లేచేసరికి పక్కింటి మీనాక్షి వచ్చి కాంతంతో మాట కలుపుతూ, ఏవండి అక్కగారు, మీరేనా కొత్తగా ఈ ఇంట్లోకి దిగింది? అవునమ్మాయ్, నన్ను మీనాక్షి అంటారు. ఇదిగో ఈ పక్కింట్లోనే ఉంటాను. కొత్తగా వచ్చారు కదా, ఏదైనా అవసరం ఉందేమో అడుగుదామని వచ్చాను అంటూ గలగలా మాట కలిపేసరికి కాంతంకి కూడా చాలా సంతోషం అనిపించింది. నిజంగానే ప్రతి ఊరిలో ఇలా ఇట్టే కలిసిపోయేవారు చాలామందే ఉంటారు కదా.
అలా ఆ ఇల్లాలు ఒక గంటసేపు మంచి చెడు మాట్లాడి, సరే అక్కయ్య గారు, కాసేపు అయ్యాక మా అమ్మాయితో కూరలవి పంపిస్తాను, కడుపారా తినండి. ఇప్పటికిప్పుడు వంటలు అవి అంటే కుదరదు కదా మీకు కూడా. అబ్బే వద్దులే అమ్మా మీనాక్షి, నీకెందుకు శ్రమ అంటూ మీనాక్షి ఎంత మొహమాట పెట్టినా కాంతం ఆమె దగ్గర్నుండి సహాయం పొందటానికి ఇష్టపడలేదు. అలా రాత్రి భోజనాల వేళకు మళ్ళీ కొడుకు బయట నుండి కూరలు అవి తీసుకొచ్చాడు. అవి ముద్ద కలిపి నోట్లో పెట్టిన వెంటనే, అబ్బా ఎక్కడ తెచ్చారండి ఈ కర్రీస్, ఇంత చెండాలంగా ఉన్నాయి. పొద్దున తెచ్చిన దగ్గర కాదా ఇవి తెచ్చింది? పొద్దున్నెక్కడ తెచ్చానో అక్కడే తెచ్చానమ్మా. అయినా పొద్దున కూడా ఇలాగే ఉన్నాయి. నేను అప్పుడే అనుకున్నా ఇంత చండాలంగా ఉన్నాయేంటా అని. కాని మీరెవరూ మాట్లాడిపోయేసరికి నా నోరే సర్లేదేమో, అందుకే నాకే అలా అనిపిస్తుందేమో అనుకుని ఏమీ మాట్లాడలేదు. అవునా, అయితే పొద్దున మంచి ఆకలి మీద ఉన్నామేమో. అసలు రుచి సంగతి పట్టలేదు మాకు. ఇప్పుడు చూస్తే నోట్లో ముద్ద కూడా పెట్టలేకుండా ఉన్నాము. సాయంత్రం పక్కింటావిడ ఫుడ్ పంపుతానని చెప్పినప్పుడు తీసుకుంటే బాగుండేదేమో కదత్తయ్యా అని అప్పుడు బాధపడ్డారు. అలా ఆ రాత్రికి కడుపులు మార్చుకుని పడుకున్న వాళ్లు తెల్లవారి లేచి ముందు వంటగదిని సెట్ చేసుకున్నారు. ఆ తర్వాత కూరగాయలు అవి తెచ్చుకుని అప్పుడు కడుపారా తిండి తిన్నారు. అలా 2 రోజులు గడిచిన తర్వాత ఒకరోజు కోడలు సునీత తన అత్తగారితో, అత్తయ్య నాకొక సూపర్ ఐడియా వచ్చింది. ఈ ఊర్లో ఈ 2 రోజుల నుండి చూస్తున్నాం కదా, ఊర్లో మొత్తానికి ఒక్కటే కర్రీ పాయింట్ ఉందత్తయ్యా. అది కూడా మొన్న మీ అబ్బాయి కూరలు తేలేదు అదే. కాబట్టి మనం ఈ ఊర్లో ఒక కర్రీ పాయింట్ స్టార్ట్ చేద్దాం. ఆ కూరలే ఇక్కడ సేల్ అవుతుంటే మన ఇద్దరి చేతి వంటలు ఇంకా సూపర్గా ఉంటాయి కదా. కాబట్టి మనం కర్రీ పాయింట్ పెడితే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అంది. మొదట్లో అత్తగారు కాంతం అవన్నీ మనకెందుకులే అని కోడలు మాటని కొట్టిపాడేసినా కాసేపటికి ఆ మొదటి రోజు వాళ్లు తిన్న ఆ చండాలమైన కూర గురించి తలుచుకున్నాక ఈ వంకనైనా ఇలా కొత్తగా ఊరికొచ్చిన వాళ్లకి మంచి తిండైనా దొరుకుతుంది అని అనుకుని ఆ ఊళ్ళో కర్రీ పాయింట్ పెట్టడానికి ఒప్పుకుంది. సరేనే కోడలా, అలాగే చేద్దాం. రేపటి నుండి మన ఇంటి వాకిట్లోనే ఒక టేబుల్ వేసుకొని ఓ 4-5 రకాల కర్రీస్తో కర్రీ పాయింట్ మొదలు పెడదాం. సరే అత్తయ్య, మీరు ఎలా అంటే అలా అని ఆ తర్వాత రోజు నుండి ఆ అత్తాకోడళ్ళు తమ ఇంటి వాకిట్లోనే కర్రీ పాయింట్ మొదలుపెట్టారు. వీళ్ల అదృష్టం ఏంటంటే వీళ్లు మొదటి రోజు కర్రీ పాయింట్ స్టార్ట్ చేసిన రోజు కొద్దిగా కూరలు ప్రిపేర్ చేశారు. దానితో ఆ రోజు త్వరగానే వాళ్ళు వండిన కూరలన్నీ సేల్ అయిపోయాయి. అలా ఒక వారం రోజుల పాటు అత్తాకోడళ్ల కర్రీ పాయింట్లో కూరలు చక్కగా అయిపోసాగాయి. దానితో వాళ్ల కర్రీ పాయింట్ క్లిక్ అయిందని ఆ అత్తాకోడళ్ళు చాలా సంతోషపడ్డారు. కోడలా, ఇంకా ఈ కర్రీ పాయింట్ వ్యాపారంలో మనం నిలదొల్కున్నట్టే. కాబట్టి మనం ఇంకా కూరల క్వాంటిటీ పెంచొచ్చు. పెట్టిన కూరలు పెట్టినట్టు బాగానే సేల్ చేస్తున్నాం కదా. అప్పుడే ఎందుకులేండత్తయ్య, ఇంకా కొన్ని రోజులు ఇలాగే అమ్ముదాం. లేదులేవే, అయ్యే వ్యాపారాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి చెప్పు. కాస్త కూరలు క్వాంటిటీ పెంచుదాం అని అత్తగారు తమ వ్యాపారాన్ని పెంచాలని పట్టుపట్టడంతో కోడలు కూడా ఇంకా అడ్డు చెప్పలేకపోయింది. అలా ఆ రోజు నుండి అత్తాకోడళ్ళు కర్రీ పాయింట్ వ్యాపారం కాస్త ఎక్కువ కూరలతో నడిపించసాగారు. అలా పెట్టిన మొదటి రోజు ఒక వ్యక్తి వచ్చి, అమ్మా నాకు 2 కర్రీసు, ఒక పప్పు కట్టిపెట్టనమ్మా, వచ్చి తీసుకుంటాను. సెంటర్లో షాపులో కొన్ని సరుకులు కొనుక్కుని రావాలి, అవి తీసుకునొచ్చి తీసుకుంటాను. సరే, మీరెళ్ళి రండి, మేం కట్టేసి పెడతాము అని చెప్పారు. అదేంటో వాళ్ళకి ఆ వ్యక్తే మొదటి బోనీ బేరం కూడా. అందుకే చెప్పినట్టే ఆ అత్తాకోడళ్ళు 3 రకాల్ని ప్యాక్ చేసి పెట్టారు. ఎంతసేపైనా ఆ పెద్ద మనిషి రాడాయే. అలా బోనీ బేరమే ఆ రోజు సరిగా లేకపోవడంతో ఆ రోజు అత్తాకోడళ్ల కర్రీ పాయింట్లో మామూలుగా సేల్ అయ్యే అన్ని కర్రీస్ కూడా సేల్ అవ్వలేదు. అలా అత్తాకోడళ్ళు కర్రీ పాయింట్ మొదలుపెట్టిన 10 రోజులు కాకముందే మొదటిసారి నష్టం చూశారు తమ కర్రీ పాయింట్ వ్యాపారంలో. అలా అని ఆ మరునాడు తక్కువ కూరలు పెడదామా అనుకున్నా కూడా ఎందుకనో అత్తగారి మనసు ఒప్పలేదు. అందుకే మళ్లీ తన కొత్త ప్రపోజల్ ప్రకారం ఎక్కువ కర్రీస్ వండి పెట్టారు. కాని ఆ రోజు కూడా ఆ అత్తాకోడళ్ల కర్రీ పాయింట్లో కర్రీస్ మిగిలిపోయాయి. అలా ఒక 3 రోజుల పాటు అత్తాకోడళ్ల కర్రీ పాయింట్లో ఎక్కువ కర్రీస్ వేస్ట్ అవడంతో అప్పుడు వాళ్ళకి భయం మొదలైంది. ఏంటి కోడలా ఇది, మనం కర్రీ పాయింట్ పెట్టడం తప్పుడు ఆలోచన అంటావా? చచ్చా, అలా ఎందుకు అవుతుందత్తయ్యా? ఒకవేళ మీరన్నట్టే అయ్యుంటే మొదటి వారం కూడా మనకసలు వ్యాపారం లేకపోవాలి కదా.
కానీ అప్పుడు బాగానే జరిగింది. ఎందుకనో ఈ 3 రోజుల నుండి మనం ఎక్కువగా నష్టపోతున్నాం. అందుకేనే మనం ఈ కర్రీ పాయింట్ వ్యాపారం మానేద్దామే. కొత్తగా ఈ ఊరికొచ్చిన వాళ్ళం. ఇక్కడ జనానికి మన ముఖాలు కొత్త కావడం వల్లే ఇలా అవుతుందేమో. మనం ఇక మీదట ఈ కర్రీ పాయింట్ వ్యాపారం మానేద్దాం అని అత్తాకోడళ్ళిద్దరూ తమ నిర్ణయం తప్పేమో అని చర్చించుకుంటూ ఉండగా పక్కింటి మీనాక్షి వచ్చి కలగజేసుకుంటూ, చూడు కాంతమక్క, మీ కర్రీ పాయింట్లో కూరలు చాలా రుచిగా ఉన్నాయని ఊర్లో టాక్ మొదలైంది. ఇలాంటి సమయంలో మీరు వ్యాపారం మానేయటం ఎందుకు? కంటిన్యూ చెయ్యండి. వద్దులేండి ఆంటీ గారు, ఇప్పటికీ 3 రోజుల నుండి మాకు లాసే మిగిలింది. చూడమ్మా, వ్యాపారం అంటే అలానే ఉంటుంది. కానీ వ్యాపారం నిలబెట్టుకోవాలంటే అందుకు అనువైన సమయం చూడాలి, అనువైన చోటు కావాలి. మీరిలా వాకిట్లో పెడితే ఎక్కువ మందికి ఇక్కడ కర్రీ పాయింట్ ఉన్న విషయం తెలీదు కనుక మీకు అలా ఉంది. నా మాట వినండి. మీరు ఊరి సెంటర్లో మాకొక రైస్ స్టోర్ ఉంది. ఆ షాప్ గుమ్మంలో మీ కర్రీ పాయింట్ పెట్టండి. మీ వ్యాపారం ఎందుకు పుంజుకోదో నేను చూస్తాను అంటూ మీనాక్షి ఇచ్చిన సలహాలో నిజానిజాలు ఆ అత్తాకోడళ్ళకి అర్థమయ్యాయి. అందుకే ఆమె చెప్పినట్టు ఊరి సెంటర్లో ఉన్న రైస్ స్టోర్ గుమ్మంలో ఆ అత్తాకోడళ్ల కర్రీ పాయింట్ వ్యాపారాన్ని షిఫ్ట్ చేశారు. దానితో వాళ్ళు ఊహించిన విధంగా కర్రీ పాయింట్ తెరిచిన గంటలోపే సరుకంతా ఖాళీ అయిపోసాగింది. అప్పుడు కాని ఆ అత్తాకోడళ్ళకి వ్యాపారమంటే అనువైన చోటులో అనువైన పద్ధతిలో చేయాలని తెలియలేదు. ఇక ఆ తర్వాత ఆ అత్తాకోడళ్ల కర్రీ పాయింట్కి ఆ ఊళ్ళో ఎదురు లేకుండా పోయింది. వాల్మీకిపురం అనే ఊరిలో మాణిక్యమ్మ, పరంధామయ్య దంపతులు ఉన్నారు. వాళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు హనుమంతరావు, కూతురి పేరు దివ్య. ఇంట్లో అందరికన్నా చిన్నది, పైగా ఆడపిల్ల కావటంతో దివ్యని చాలా గారాభం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. అందుకే ఆ ఇంట్లో తను ఆడింది ఆట, పాడింది పాట అయిపోతుంది. ఇంట్లో ఎవరు ఏం చెయ్యాలన్నా తుది నిర్ణయం దివ్యతే. అలా తమ ఆడపడుచుని ఏ విషయంలోనూ నొప్పించకుండా ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళందరూ. ఒకసారి హనుమంతరావు పెళ్లి సంబంధం విషయంగా ఇంట్లో కూతురు లేని సమయంలో తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, నాన్న, నాకు రాఘవ మామయ్య కూతురు నిర్మల అంటే చాలా ఇష్టం. నేను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిజమేరా, నిర్మలంటే నాకు చిన్నప్పటి నుండి అభిమానమే. కానీ పాపం అదేదో ఎలర్జీ వచ్చి దాని తలలో జుట్టు మొత్తం ఊడిపోయి బోడుగుండైపోయింది. కానీ పిల్ల మాత్రం బంగారం, దాని మనసు వెన్న. అలాంటి పిల్ల మన ఇంటికి కోడలుగా వస్తుందంటే నాకు సంతోషమే. ఇక్కడ వచ్చిన చిక్కల్లా దానికి జుట్టు లేదని మన రాక్షసికి తెలిసిందనుకో, ఈ పెళ్లికి చచ్చినా ఒప్పుకోదు అంటూ తల్లి కొడుకులిద్దరూ తమ తమ ఇష్టాన్ని, అభిప్రాయాన్ని పంచుకున్నారు. అప్పుడు పరంధామయ్య బదులిస్తూ, నాక్కూడా ఆ అమ్మాయి మీద, ఆ కుటుంబం మీద మంచి అభిప్రాయమే ఉంది. కానీ ఈ చిన్న లోపం గురించి మన అమ్మాయికి తెలిస్తే మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోదు. ఒక పని చేద్దాం, ఆ అమ్మాయికి విగ్గు కొనిద్దాం. దాన్ని పెట్టుకొని కొద్ది రోజులు మేనేజ్ చేస్తే మరో 2-3 ఏళ్లకి ఎలాగో మన అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపేస్తాం. ఆ తర్వాత దానికి ఈ విషయం తెలిసినా పెద్ద గొడవేమీ చేయదు. తన అత్తారిల్లు, తన కాపురం వాటిల్లో బడి ఈ విషయం పెద్దగా పట్టించుకోదు అని కూతురి మీద ఎంత ప్రేమ ఉన్నా తమ ఇంటికి ఒక మంచి పిల్లని కోడలిగా తెచ్చుకోవటానికి ప్రతి విషయానికి వంకలు పెట్టే తమ కూతురిని మోసం చెయ్యాలని ఆ ముగ్గురు నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారమే నిర్మల బోడిగుండుకి సరిపోయే విగ్గు చేయించి ఈ విషయం ఆడపడుచు దగ్గర దాచిపెట్టమని చెప్పి మంచి ముహూర్తం చూసుకొని నిర్మలకి, హనుమంతుకి పెళ్లి జరిపించేస్తారు. తమ ఇంట్లో కాలు పెట్టిన ఆ పల్లెటూరి వదినంటే ఈ సిటీ మరదలికి కూడా కొద్ది కొద్దిగా ఇష్టం ఏర్పడ్డం మొదలైంది. ఒకరోజు సిటీ మరదలు తన పల్లెటూరి వదినతో ఇలా అంటుంది. వదినా, నువ్వు పల్లెటూరు దానివే అయినా నిన్ను ఈ ఇంటికి కోడలుగా చేసుకోవడానికి నేనెందుకు ఒప్పుకున్నానో తెలుసా? నీ పొడవైన జుట్టు చూసి. నిజమే వదినా, మా సిటీ అమ్మాయిలకి నీ అంత పొడవాటి జుట్టు పెంచుకోవాలనే ఉంటుంది, కానీ పెంచుకోలేం. అసలు మీలాంటి పల్లెటూరు వాళ్ళు జుట్టుకి ఏం రాస్తారో ఏమో గాని ఎంత చక్కగా, ఎంత పొడవుగా పెరిగిందో చూడు నీ జుట్టు అంటూ తన పల్లెటూరు వదిన విగ్గుని నిజమైన జుట్టు అనుకుని తెగ మురిసిపోతుంది. అదంతా విన్న పల్లెటూరి వదినలో భయం మొదలైంది. అందుకే ఇప్పుడే తనది విగ్గు అనే విషయం చెప్పేస్తే బావుంటుందనుకుందో లేదో
అక్కడికొచ్చిన హనుమంతు నిర్మలని మాట్లాడనీయకుండా ఆపి టాపిక్ మార్చేస్తాడు. అలా కొత్త కోడలిగా ఇంట్లో అడుగుపెట్టిన నిర్మల కూడా తనకి ముగ్గురు సపోర్ట్ ఉంది కనుక ఏదైనా సమస్య వస్తే వాళ్లే చూసుకుంటారనే ధీమాలో పడింది. అందుకే తన అత్తింటికి మంచి జరగాలని దేవుళ్ళని మొక్కుకోవటం, సాధుజనులకి సేవలు చేసుకోవటం, అవకాశం చిక్కినప్పుడల్లా పుణ్యకార్యాలు చేయటం ఆ పల్లెటూరి వదినకి అలవాటైపోయింది. ఒకరోజు అత్తామామలు ఊళ్ళో లేని సమయంలో హనుమంతరావు నైట్ షిఫ్ట్ ఉందని ఆఫీస్లోనే ఆగిపోయాడు. సిటీ మరదలు కూడా ఫ్రెండ్స్తో వెకేషన్కి వెళ్లటంతో ఇంట్లో పల్లెటూరి వదిన ఒక్కతే ఉంది. అందుకే ఆ రాత్రికి ప్రశాంతంగా తన నెత్తిన ఉన్న విగ్గు తీసి పక్కన పెట్టి పడుకుంది. కానీ అర్ధరాత్రి వేళ సిటీ మరదలు దివ్య ఒంట్లో బాలేదని చెప్పా పెట్టకుండా వెకేషన్ నుండి తిరిగొచ్చేసింది. తన దగ్గర ఉన్న స్పేర్ కీతో మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకొచ్చి, ఇదేంటి ఇంట్లో అమ్మా నాన్న లేనట్టున్నారు, అన్నా వదినలే ఉన్నారనుకుంటా అని అనుకొని తన అన్నా వదినల రూమ్ వైపు వెళ్తే ఆ గది తలుపు తెరిచే ఉంది. కాని తన పల్లెటూరి వదిన బోడిగుండుతో నిద్రపోతూ కనిపించింది. అది చూసి సిటీ మరదలు దివ్య షాక్ అయింది. కోపంతో రగిలిపోయి గబగబా తన వదిన గదిలోకి వెళ్ళింది. వసే నిర్మల, నెత్తిమీద జుట్టే లేనిదానివి ఇన్ని రోజులు విగ్గు పెట్టుకుని మా అందరినీ మోసం చేస్తావా? అసలు ఇంత మోసం చేసిన నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ రాత్రిపూట ఆడపిల్ల ఎక్కడికి పోతుంది అనే విచక్షణ కూడా లేకుండా తన పల్లెటూరి వదిన్ని బయటకు గెంటేసి తలుపేసేస్తుంది దివ్య. అలా ఆ అర్ధరాత్రి ఒంటరిగా వెళుతున్న నిర్మలకి ఒక సాధువు ఎదురుపడ్డాడు. ఆయన అడిగితే పల్లెటూరి కోడలు నిర్మల తన కష్టం మొత్తాన్ని ఆ సాధువుకి చెప్తుంది. అప్పుడతను నిర్మలని తన వెంట కుటీరానికి తీసుకుని వెళ్ళి ఆ రాత్రికి ఆశ్రయం ఇచ్చాడు. తెల్లారాక నిర్మలతో ఆ సాధువు ఇలా అంటాడు. చూడమ్మా, నువ్వు దిగులు పడకు. నీకొచ్చిన కష్టాన్ని నేను తీరుస్తాను. మీ మరదలు నివ్వెరపోయేలా నీకు బంగారు విగ్గుని ప్రసాదిస్తాను, చూస్తూ ఉండు అని ఒక బంగారు విగ్గుని ఆమెకు ప్రసాదించాడు. అది పెట్టుకుని ఆయన చెప్పిన ప్లాన్ ప్రకారం పల్లెటూరి వదిన తన ఇంటికి ధైర్యంగా వెళ్ళింది. అక్కడ సిటీ మరదలు బంగారు విగ్గుతో వచ్చిన తన వదినని చూసి, ఏవమ్మా, ఇన్నాళ్ళు మామూలు విగ్గు పెట్టుకుని మా అందరినీ మోసం చేసింది చాలదా? మళ్ళీ ఇప్పుడు బంగారు విగ్గు పెట్టుకుని తగలడ్డాం. అసలు నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది అంటూ తన పల్లెటూరి వదిన బంగారు విగ్గును పట్టుకొని లాగి దూరంగా విసిరికొట్టింది. అంతే, మరో మ్యాజికల్ బంగారు విగ్గు ఆమె నెత్తిన వచ్చి చేరుతుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది దివ్య. ఏవే, ఇన్నాళ్ళు మోసం చేసిందే కాక ఇప్పుడు మాయలు కూడా చేయడానికొచ్చావా? అంటూ మరోసారి తన పల్లెటూరి వదిన బంగారు విగ్గును లాగి దూరంగా విసిరేసింది. అంతే, పల్లెటూరి వదిన గుండు మీద మరో మ్యాజికల్ గోల్డెన్ విగ్ వచ్చి చేరింది. అప్పుడు అయోమయంలో ఉన్న దివ్యతో అక్కడికొచ్చిన సాధువు ఇలా అంటాడు. ఏమ్మా అహంకారి, అశాశ్వతమైన అందానికి పైపై మెరుగులకి ఇచ్చే విలువ ఒక మనిషి గుణానికి మంచి బుద్ధికి లేదంటావా? మీ వదిన విగ్గు పెట్టుకొని మీ అందరినీ మోసం చేసిందంటున్నావే, అసలు మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియదని నీకెవరు చెప్పారు? ఇప్పటికైనా కళ్ళు తెరు. ఈ విషయం నీకు తప్ప ఇంట్లో అందరికీ తెలుసు. అయినా తమకు నచ్చిన పిల్లలో ఉన్న లోపాన్ని వాళ్ళు క్షమించగలిగారు. కానీ ఈ విషయాన్ని నీకు వాళ్ళు కూడా చెప్పలేదంటే వాళ్ళందరి దృష్టిలో నీ స్థానమేంటో చూసుకో. ఆడపడుచు అంటే అర్ధమొగుడు కావచ్చు, అలా అని అన్నీ పెత్తనాలు నీవే నడవాలని లేదు కదా. వాళ్ళకి మీ పల్లెటూరి వదిన గుణం నచ్చింది, పద్ధతి నచ్చింది. అందుకే ఆమె అందం ఎవ్వరూ చూడలేదు. కానీ నీకు పైపై అందాలు తప్ప మనుషుల మనసులతో పనిలేదు. అందుకే అన్న భార్య అని కూడా చూడకుండా నోటికొచ్చిన మాటలు అని పేరు పెట్టి మరీ సంబోధిస్తున్నావు అంటూ సాధువు చెప్పిన మాటల్లో ఉన్న నిజం దివ్యకి అర్థమవుతుంది. తనవారే తనని వెలేసినట్టు తమకు తెలిసిన నిజాన్ని పంచుకోలేదంటే తన ప్రవర్తన ఏంటో, తన వాళ్ళ దృష్టిలో తనకి ఉన్న స్థానమేంటో అర్థమైంది. అందుకే తన తప్పుని తాను దివ్య తెలుసుకుంటుంది. నన్ను క్షమించొదినా. పైపై మెరుగుల కన్నా లోపలుండే మనసు, మంచి గుణమే మనుషులకు ముఖ్యమని ఈరోజే తెలుసుకున్నాను. ఇక నుండి నువ్వెవరి కోసము నీ లోపాన్ని కప్పిపుచ్చుకోనక్కర్లేదు.
నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వుండొచ్చు అంటూ తన చేతులతో మరోసారి తన వదిన బంగారు విగ్గుని తీయబోయింది. కాని ఈసారి ఆ బంగారు విగ్గు ఊడి రాలేదు. ఆ బంగారు విగ్గే ఆమె తల వెంట్రుకలుగా స్థిరపడిపోయాయని అర్థమైంది. ఆ విధంగా ఒక మహిమగల సాధువు ఒక పల్లెటూరి వదినికి వచ్చిన కష్టాన్ని తీర్చి ఒక సిటీ మరదలి అహంకారాన్ని దూరం చేశాడు. ఇక ఆ తరువాత ఆమె బంగారు విగ్గు వదినగా కాదు, బంగారు జుట్టు వదినగా తన మరదలితో ఎప్పటిలాగానే సంతోషంగా ఉండేది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.